నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. RG1GM ప్రెస్ మీట్. అస్రఫ్ పుట్టినరోజున పుణ్య కార్యము, కళాతోరణం, సమావేశం, న్యూ ఇయర్ వేడుకలో మనాలి బీబర్రాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి RG1 ఏరియా వార్షిక లక్ష్యంతో పాటు డిసెంబర్ మాసంలో 90% ఉత్పత్తిని సాధించడం జరిగిందని RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా RG1GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో GM లలిత్ మాట్లాడారు. RG1 ఏరియాకు డిసెంబర్ మాసంలో 4,04,000 గాను 3,62,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని, అలాగే వార్షిక లక్ష్యం 33 లక్షలకు గాను 29 లక్షల టన్నులను సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఉత్పత్తితో పాటుగా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల కూడా RG1 ఏరియా చిత్తశుద్ధితో ముందుకు అడుగులు వేస్తున్నదన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో 3 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. RG1 ఏరియాలో 533 కొత్త క్వార్టర్ల కొరకు అనుమతులు రావడం జరిగిందన్నారు. ఈ ప్రెస్ మీట్లో SO2GM కె చంద్రశేఖర్, AGM IEE ఆంజనేయులు, ACMO డాక్టర్ అంబిక, DGM సివిల్ వరప్రసాద్, DGM ఫారెస్ట్ కర్ణ, DGM AWS జితేందర్ సింగ్, DGM ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, DGM ఎక్స్ప్లోరేషన్ రమేష్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, పర్సనల్ జనరల్ మేనేజర్ M రవీందర్ రెడ్డి, DYPM వేణు, సీనియర్ PO శ్రావణ్ కుమార్, హనుమంతరావు, అధికారులు బ్రహ్మాజీ, నారాయణమూర్తి తదితరులు ఉన్నారు. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 51 లక్షల టన్నుల గాను 43.9 లక్షలతో సాధించి 85%లో ఉంది. అట్లనే RG1 ఏరియా ఈ సంవత్సరం 33 లక్షలకు గాను 29.6 లక్షలతో 90%లో ఉంది. ఈ విధంగా ఇటు OC5 ఏదైతే ఉందో అది 101%తో ఉంది. RG1 ఏరియాలో ఉన్నది. ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహకారాలు అందించడం, సమిష్టిగా పనిచేయడం, అటు పట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉన్నాయి. అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల ఉద్యోగుల సంక్షేమము, చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అందులో గోదావరి ఖనిలో RG1 ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు 40 కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది. దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని 2.5-3 నెలల్లో దాన్ని చేయబోతున్నారు. ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలక్క జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు 3 కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగాక ఒక 350 క్వార్టర్లు శాంక్షన్ అయినాయి. వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది. ఇది యొక్క మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి. మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా 17 కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి. ఇది కాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పాదకత మాత్రమే కాకుండా ఇటు రక్షణ పరంగా, సంక్షేమం పరంగా, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. థ్యాంక్ యూ. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో మనాలి పర్యటించాక 10వ డివిజన్లో ఆ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివిజన్ మహిళలతో కలిసి న్యూ ఇయర్ కేక్ను కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, రాజేష్, చిగురు సాయి, గడవేణి ఐలయ్య, రంగు శ్రీలత, రసబత్తుల లచ్చన్న, రజిత, ఉల్లంగుల భాగ్యలక్ష్మి, అరుణ, ఐత శ్రీలత, మహేశ్వరి, శ్రీవాణి, స్రవంతి, లావణ్య, భాషవేణి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ రామ్ నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా. ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు, ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళు, రాజ్ ఠాకూర్ కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా మాట ఇచ్చింది. ఈ రోజు నాకు సంతోషం. మా తమ్ముడు రమేష్ అనే డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలా మందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కాని పక్షాన అన్నకు చెప్తే వెంటనే డ్రైనేజ్ది కూడా రాజ్ ఠాకూర్ అన్న వరకు తెచ్చిండ్రు. రాజ్ ఠాకూర్ గారికి చెప్పగానే వెంటనే చేయడం జరిగింది. అదే విధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని, కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి. వాళ్ళన్న చేసే అభివృద్ధికి జాబులు ఏవైతే 3 to 800 ఫ్యాక్టరీ వాళ్ళన్న తెచ్చిండో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి. మనకి 230 crores స్కూళ్ళు, ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరూ స్కూల్లోకి వెళ్ళాలి. అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన గోదావరి కనిలో వింటర్ ఉత్సవ్ మేళా 2026 జలకన్యల విన్యాసాలు కాశ్మీర్ అందలతో డిసెంబర్ 25వ తేదీన గొప్పగా ప్రారంభమైంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, మేరీ కొలంబస్, టోరా రుచికరమైన తినుబండారాలు మరియు ఎన్నో రకాల స్టాల్స్, పిల్లలకి పెద్దలకి ఎన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలు. సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కావున గోదావరి కని ప్రజలందరూ తరలిరండి. అడ్రస్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి కని, రామగుండం. గోదోర్కన్ మార్కండేకాన్లో కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుక జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని గర్రెపల్లి నుండి కాటారం వరకున్న ప్రతి కళాకారుడికి, ఈ కళారంగంలో ఉన్న 24 విభాగాల్లో ఉన్న ప్రతి కళకు గౌరవం, కళాకారులకు భరోసాతో ఈ సంఘం సాగుతుందని సంఘ బాధ్యులు పేర్కొన్నారు. న్యూ ఇయర్ కేకును కట్ చేశారు. కళాకారుల మధ్య ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క సంఘం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దామెరి శంకర్, కొమ్మ కుమార్ యాదవ్, అశోక్ వేముల, అంజనేయులు, సిహెచ్ ఉపేందర్, బకుల శ్రీరాములు, సదానందం, మేకల మారుతి, బడికల గణేష్, శివ, సంపత్ ఉదరి, విజయ్, జక్కిని శ్రీలత నేత, గీత, కంది నాగరాజు, నాగభూషణం, మేకల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. కళాతోరణం అంటే మన ఇంటి ముంగట కట్టుకున్నటువంటి పచ్చ తోరణానికి ఎంత విలువ ఉందో ఈ కళాతోరణానికి అంత విలువ ఉంటుంది. కళాతోరణం యొక్క లక్షణాలు ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు అవకాశం ఇవ్వడం, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి డైరెక్టర్లకు కానీ, నిర్మాతలకు కానీ, ఇంకా సాంకేతిక నిపుణులు అంటే ఈ ప్రొడ్యూసర్ కెమెరామెన్స్, ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి. దీనికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అయితే అది కొంత కష్టతరమైనప్పటికీ సమిష్టిగా కృషి చేస్తున్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఈ కార్యక్రమం అది ముందు సజావుగా సాగడానికి ఎలా చేస్తే బాగుంటుందో అనేది మరి మాకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సరే, ఏదేమైనా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి, మనం ముందుకు వెళ్ళాలి. పెద్దపల్లి జిల్లా ఖ్యాతి నలుదిశలా ఇనుమడింపజేసేందుకు అందరూ ప్రయత్నిస్తారని మరి ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం
అకుంఠిత దీక్షతో ముందుకు సాగితే తప్పకుండా అది దిగ్విజయం సాధిస్తుందని భావిస్తూ మరి ఏంటంటే కలమ్మ తల్లి గుడి, కలమ్మ తల్లి లోపల ఉంటుంది గుడిలో. ఆ పెద్ద దర్వాజా అయితే ఏదైతే ఉంటుందో దానికి 24 ఆకులతోటి ఒక తోరణం ఉంటుంది. అదే 24 క్రాప్స్. అంటే ఒక కలమ్మ తల్లి మెయిన్ గోపురానికి ఉండేటువంటి తోరణమే ఈ కళా తోరణం. ఈ తోరణం అనేది దీని ముఖ్య ఉద్దేశము. కావా అంటే జపాన్ భాషలో పెద్దలు చెప్పినట్టు అదొక ప్రవహించే నది. అంటే ఎక్కడ కూడా నిరంతరం కూడా ఎక్కడ ఆగకుండా ఏ సమస్యనైనా కూడా దాన్ని పూరించుకుంటూ, సక్రమంగా పూరించుకుంటూ, దాన్ని అడుగుదొడుకులు తట్టుకుంటూ ముందుకు పోయేదే ఈ యొక్క నిర్వచనం, కావ నిర్వచనము. దూరం ఉండదు. ఆత్మీయత వెలివిరిసిందని పలువురు పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిఏ మక్కాన్ సింగ్ దంపతుల తమ్ముడు అష్రఫ్ ఖాన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా అష్రఫ్ ఆత్మీయుడు అడ్వకేట్ షనవాజ్ ఖాన్ సేవా పుణ్య కార్యాన్ని చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో హనుమాన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడి బడిలోని పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బాధ్యులు గోపీకృష్ణ, సుభాష్ తదితరులు ఉన్నారు. అష్రఫ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు సహకరించినటువంటి గాంధీ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, లాయర్ గారైనటువంటి షహనాజ్ ఖాన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి కార్యక్రమం. సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క పుట్టినరోజులు జరుపుకుంటుంటే పిల్లల్లో కూడా సేవా దృక్పథం అనేది ఈ చిన్న స్థాయి నుంచే పెంపొందుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించే మన పాఠశాలను ఎంచుకున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.